కోనసీమ చరిత్రలో తొలిసారి వందే భారత్ రైలు కోనసీమలో పరుగులు పెట్టబోతుంది. దీనికి సంబంధించి లాంఛన కార్యక్రమాన్ని కూడా అట్టహాసంగా నిర్వహించింది దక్షిణ మధ్య రైల్వే. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పటివరకు విజయవాడ, విశాఖ మార్గంలో పరుగులు పెట్టిన వందే భారత్ రైలు ఇక నుంచి కోనసీమలో కూడా తన పరుగులు పెట్టబోతుంది. అయితే డిసెంబర్ 15 నుంచి జనవరి 11 వరకు దీనికి సంబంధించిన తాత్కాలిక షెడ్యూల్ని అయితే ప్రకటించారు. చెన్నై నుంచి విజయవాడ వరకు వచ్చే ఈ వందే భారత్ రైలుని ఎన్నో సంవత్సరాలుగా దీని గురించి రిక్వెస్ట్ అయితే జరుగుతూ ఉంది. నర్సాపూర్ వరకు ఎక్స్టెన్షన్ చేయాలని. ఈ నర్సాపూర్ వరకు ఎక్స్టెన్షన్ చేసే ప్రక్రియను కూడా విజయవంతంగా ట్రైలర్ నిర్వహించిన అనంతరం ఈరోజు ప్రారంభ కార్యక్రమాన్ని అయితే చేపట్టారు. మొత్తంగా చూసుకున్నట్లయితే విజయవాడ నుంచి ఈ రైలు ప్రారంభమై చెన్నై వరకు అయితే చేరుకుంటుంది. కానీ ఎంతో మంది ఎంపీలు రిక్వెస్ట్ చేయడంతో నర్సాపూర్కి దీన్ని ఎక్స్టెన్షన్ చేశారు. ఒకసారి దీని రూట్ మ్యాప్ కానీ చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో ఇది 655 కిలోమీటర్లని కేవలం 9 గంటల్లోనే ప్రయాణం జరిగేలా ఈ ట్రైన్ అయితే షెడ్యూల్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. మొత్తం దీనిలో 7 ఏసీ చైర్ కోచ్లు ఉంటాయి. వాటితో పాటుగా ఒక ఎగ్జిక్యూటివ్ కార్ కోచ్ అయితే ఉంటుంది. మొత్తం 530 మంది ప్రయాణికులు ఈ వందే భారత్ రైల్లో ప్రయాణించడానికి అవకాశం అయితే ఉంటుంది. ఒక్క మంగళవారం మినహా మిగతా అన్ని రోజుల్లో ఈ ట్రైన్ అయితే ప్రయాణ కార్యకలాపాలు అయితే కొనసాగిస్తూ ఉంటుంది. జనవరి 11వ తేదీ వరకు వర్తించేలా ఒకసారి రిలీజ్ చేసిన షెడ్యూల్ని మనం చూసుకున్నట్లయితే వందే భారత్ నర్సాపూర్లో మధ్యాహ్నం 2 గంటల 50 నిమిషాలకు అయితే బయలుదేరుతుంది. భీమవరానికి 3 గంటల 19 నిమిషాలకు చేరుకుంటుంది. గుడివాడకి 4 గంటల 4 నిమిషాలకు చేరుకుంటుంది. విజయవాడకి సాయంత్రం 4 గంటల 50 నిమిషాలకు చేరుకుంటుంది. తెనాల్లో 5 గంటల 19 నిమిషాలు, ఒంగోలు 6 గంటల 29 నిమిషాలకు, నెల్లూరు 7 గంటల 39 నిమిషాలకు, రేణిగుంట 9 గంటల 50 నిమిషాలకు చేరుకుంటుంది. అక్కడ కొద్దిసేపు ఆగుతుంది. దాని తర్వాత చివరిగా 11 గంటల 45 నిమిషాలకు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్కి చేరుకుంటుంది. తిరిగి మళ్ళీ చెన్నై సెంట్రల్ నుంచి ఉదయం ఏదైతే వెళ్ళిందో జర్నీ రోజు అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే 5 గంటల 30 నిమిషాలకు చెన్నై సెంట్రల్ నుంచి బయలుదేరుతుంది. దాని తర్వాత రేణిగుంటలో 7:05కు చేరుకుంటుంది. చెన్నై సెంట్రల్ తర్వాత రేణిగుంట వరకు మధ్యలో ఎక్కడ స్టాపింగ్ అయితే లేదు. అనంతరం నెల్లూరుకి 8:39కి, ఒంగోలుకి 10:09కి చేరుకుంటుంది. తెనాలికి 11 గంటల 21 నిమిషాలకు తెనాలి చేరుకొని విజయవాడకి 11 గంటల 45 నిమిషాలకు చేరుకుంటుంది. గుడివాడకి 12 గంటల 28 నిమిషాలకు చేరుకుంటుంది. భీమవరంకి 1 గంట 15 నిమిషాలకు చేరుకుంటుంది. చివరిగా నర్సాపూర్కి 2 గంటల 10 నిమిషాల్లో చేరుకుంటుంది. అంటే 24 గంటల్లో వందే భారత్ రైలు నర్సాపూర్లో ప్రారంభమై మళ్ళీ అదే 24 గంటల్లో తిరిగి నర్సాపూర్కి రావడం కూడా జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు ఎవరైనా కోనసీమ నుంచి కానీ, భీమవరం నుంచి కానీ, గుడివాడ నుంచి ఎవరైనా ఖచ్చితంగా వందే భారత్ రైలు ఎక్కాలి అనుకుంటే ఖచ్చితంగా వచ్చి విజయవాడలో మాత్రమే వాళ్ళు వందే భారత్ రైలు ఎక్కాలి, లేదంటే వైజాగ్ వెళ్ళాలి. సో ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారబోతుంది. గుడివాడ వాసులకు కానీ, భీమవరం వాసులకు కానీ, నర్సాపూర్ వాసులకు కానీ కూడా వాళ్ళంతా విజయవాడ స్టేషన్కి రావాల్సిన పని లేకుండా నర్సాపూర్ స్టేషన్లోనే వీళ్ళంతా ఎక్కవచ్చు. ఎవరైతే నర్సాపూర్కి సమీపంలో ఉంటారో, అమలాపురం కానీ వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇక వైజాగ్ వెళ్ళే పని లేకుండా నర్సాపురం వచ్చి చేసుకోవడానికి కూడా ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. సంక్రాంతి వరకు ఈ షెడ్యూల్ అయితే ప్రకటించారు. సంక్రాంతి రద్దీ నేపథ్యంలో జనవరి 11 తర్వాత దీని పూర్తి షెడ్యూల్ని ఇస్తారా, లేదంటే ఈ తాత్కాలిక షెడ్యూల్తో సంక్రాంతి రద్దీని నివారించే ప్రక్రియలో ఈ తాత్కాలిక షెడ్యూల్తో ముందుకు వెళ్తారా అనేది కూడా దక్షిణ మధ్య రైల్వే ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుతానికైతే దీన్ని ఎక్స్టెన్షన్ చేయడం పట్ల కోనసీమ వాసులు అయితే పూర్తి స్థాయిలో సంతృప్తి అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. కార్యకలాపాలు ఈ రోజు నుంచి ప్రారంభమైన నేపథ్యంలో బుకింగ్స్ కూడా అదే విధంగా ఉండిద్ది. ఎందుకంటే వందే భారత్ రైలుకి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో విశేష ఆదరణ అయితే లభిస్తూ ఉంది. ఎప్పుడు చూసినా కానీ వందే భారత్ టికెట్లు అవైలబిలిటీ ఉండడం ఒకటి ప్రధాన కారణంగా కూడా కనిపిస్తుంది. టికెట్లు హై రేంజ్ ఉన్నప్పుడు కూడా అవైలబిలిటీలో ఉంటున్నాయి. జర్నీ సాఫీగా సాగుతుంది. చాలామంది దీని పట్ల రివ్యూలు కూడా పాజిటివ్గానే ఇస్తున్నారు. సో ఇప్పుడు హై స్పీడ్ రైళ్లు కోనసీమ కనెక్టివిటీ ఇవ్వడంతో కోనసీమ వాసులకు కూడా భారీ గుడ్ న్యూస్ దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది సంక్రాంతి నేపథ్యంలో. ఇక నుంచి 11వ తారీఖు తర్వాత, జనవరి 11 తర్వాత దీని పూర్తి స్థాయిలో దీని కంప్లీట్ షెడ్యూల్ అయితే రాబోతుంది.